హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కారకారంగా పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ పచ్చడితో వచ్చేసానండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే ఉప్మాకి, ఇడ్లీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పచ్చడి అనేది. ఈరోజు నిమ్మకాయ పచ్చడిలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఒక డజను నిమ్మకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని తీసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 తీసుకున్నాను. చాలా బాగుంటాయండి నిమ్మకాయ పచ్చడిలో ఇలా పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత మామిడి అల్లం కూడా వేస్తున్నానండి. అదైతే నేను తర్వాత ముక్కలు ఊరిన తర్వాత మామిడి అల్లం అనేది వేస్తాను. ఇప్పుడైతే నిమ్మకాయలని ఇలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేస్తున్నానండి నిమ్మకాయ అనేది. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ఇలా పచ్చిమిరకాయలు కానీ మామిడల్లం వేసి నిమ్మకాయ పచ్చడి అనేది పెట్టుకోనండి, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఈ పచ్చడి మా నాన్నగారు చేసేవాళ్ళండి. మా ఇంట్లో పచ్చళ్ళన్నీ మా నాన్నగారు చేస్తారనమాట. మా అమ్మ అసలు పెట్టదు. మా నాన్నే చక్కగా అన్ని పచ్చట్లు పెడతారు. ఈ పచ్చడి అయితే మా నాన్న రోజు మజ్జిగన్నంలో సద్దన్నంలో తినేవాడండి. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట ఈ నిమ్మకాయ పచ్చడి. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా మామిడల్ల ముక్కలు వేసుకొని రోజు మజ్జిగన్నం, అసలు టిఫిన్ అనేది తినకుండా రోజు సద్దన్నంలో మజ్జిగ పోసుకొని ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటాడండి అసలు. మా నాన్నకి చాలా ఇష్టము ఆ నిమ్మకాయ పచ్చడి అనేది. నేనైతే ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. మా నాన్న అయితే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాడండి. నేనైతే కొంచెం నిలువుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక తడిలేని టబ్బోటి తీసుకున్నాను విశాలంగా కలుపుకోవటానికి. ఇలా ముక్కలన్నీ ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు వేసుకుందాం. ముందుగా పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కల్లుప్పైన వేసుకోవచ్చు, ఇక్కడ నేను సాల్ట్ వాడుకుంటున్నాను. యాభై గ్రాములు ఉప్పు వేసానండి. 50 గ్రాములు కారం కూడా. మనము ఉప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే కారం తీసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని నిమ్మకాయ రసం బాగా పిండుకోవాలండి. కనీసము ఒక 10 నిమ్మకాయలైనా రసం పట్టిద్ది. మరి నిమ్మకాయలు బాగా ఊరాలి కదా. నేనైతే ఇప్పుడు 1 కప్పు పోసుకున్నాను. తర్వాత కావాలంటే నేను ఇంకొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేస్తానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. 3 రోజుల తర్వాత అప్పుడు కారం అనేది కలుపుకోవాలండి. ఇది 3 రోజుల తర్వాత అండి. ఒక్కసారి కలుపుకొని ఎప్పుడైనా గంటి తడిలేంది చూసుకొని మనము కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను మామిడల్లం ముక్కలు తీసుకున్నాను. ఇదైతే ఒక 50 గ్రాములు మామిడల్లం తీసుకొని చక్కగా కడిగేసి ఆరబెట్టేసి పైనున్న చెక్కును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పచ్చట్లో మామిడల్లం వేసుకుంటే. ఆ తర్వాత కారం అండి. కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం బయట కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే పచ్చట్లన్నీ పెట్టుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడైతే నిమ్మకాయ రసము కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. తర్వాత నేను నిమ్మకాయ రసం కూడా వేసాను.
ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు ఉంచిన తర్వాత అప్పుడు మనం పచ్చడి అనేది తినచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే కారం వేసిన తర్వాత 3 రోజుల తర్వాత అండి. నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు, మామిడల్లం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. కారంగా పుల్ల పుల్లగా నోటికి మంచి రుచి వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా నిమ్మకాయ పచ్చడి అనేది పెట్టుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్. నాకైతే ఈ జాడి నిండా వచ్చింది పచ్చడి.